చేరువైనా చీకల పాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా చదించని తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే లే అని చిల్లుమని చల్లని పవనం ఆ వెనక్కి వెచ్చని కిరణం అందరిని తరిమేను త్వరగా రమ్మని రారమ్మని వేకువే పేచిన లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful. Life is beautiful. Life is beautiful. Life is beautiful.
నన్ను ముందుగా వినిపించాలి ఆ జోష్ అనేది ఇంకా జోష్ కనిపిస్తలేదు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. రైట్. సో చాలా మన మిత్రమైన బృందం అందరూ కూడా మిగతా ప్రదేశాల నుంచి వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు. సో ప్రోగ్రామ్ మనకి ఇంకా డిలే అవుతుంది, మనం మళ్ళీ క్లోజింగ్ అనేది లేట్ అవుతుంది కాబట్టి కొంచెం మన పరిచయ కార్యక్రమం అనేది స్టార్ట్ చేసుకున్న ఉద్దేశంతో ప్రతి విద్యార్థి కూడా ముఖ్యంగా ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఫ్రెండ్ కూడా ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఫ్రెండ్ కూడా వాళ్ళ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ప్రస్తుతం పరిచయ కార్యక్రమం అది డిపెండ్స్ ఆన్ 3 minutesలో క్లోజ్ చేయాలి. అప్ టు 3 minutes మీరు క్లాస్ తీసుకొని దట్స్ అప్ టు యువర్ విష్. ఓకే, ఈలోపు సింగసెట్ చేయడం వల్ల మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో ఒక ఫస్ట్ నుంచి ఒక ఫీమేల్ ఒక మేల్ స్టూడెంట్ ఎవరైనా ఫస్ట్ విజయ్ గారితో స్టార్ట్ చేద్దాం. హస్బెండ్ వచ్చేసి కోదాన్ని తన సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు ఒక ఇంటీరియర్ కంపెనీ ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఒక ఫ్యాషన్ స్టోర్ ఓపెన్ చేసుకున్నాను. నాకు 2 kids, పాప వచ్చేసి 10th class, బాబు వచ్చేసి 8th class. పర్వాలేదు, మంచి లైఫ్, చిన్న ఫ్యామిలీ, హ్యాపీగా ఉండే అనే టైంకి లాస్ట్ 2 years బ్యాక్ నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ వల్లనే నేను ఇలా ఉన్నా, లేకుంటే అందులో ఒక మెంబర్ ఉండేదాన్నేమో మేబీ. అప్పుడు అనుకునే వాళ్ళు కావచ్చు ఇచ్చి ఇట్లా అల్లరి చేస్తుండే అట్లా అల్లరి చేస్తుండే అని. బట్ మా హస్బెండ్ సంకల్పం వల్ల నేను ఉన్నానని అనుకుంటున్నాను. ఇక్కడ నా ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల నేను ఇక్కడి వరకు వచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఒక 7 years బ్యాక్ ఒక కంపెనీ ఓపెన్ చేసుకున్నాను, ఇంటీరియర్ కంపెనీ. చాలా బాగా నడుస్తుంటుండే. ఒక పర్సన్ వల్ల 0 అయిపోయాము మేము. తర్వాత ఆ పర్సన్ని తీసుకొచ్చినందుకు నేను చాలా డిప్రెషన్కి వెళ్ళి కోమాకి వెళ్ళిపోయినాను. ఒక 8 months నాకు అసలు ఏమీ గుర్తులేదు. ఇప్పటికీ కూడా ఇంతమంది గుర్తుండకపోవడం కారణం కూడా నాకు అదే. అందుకే చాలా తక్కువ అన్నీ గుర్తుండే. అందరూ నాకు గుర్తుపట్టారు తప్ప నేను ఎవరిని గుర్తుపట్టలేదు. బికాస్ ఆఫ్ దట్ రీజన్. బట్ మా హస్బెండ్ నన్ను పసి పాపలా చూసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ మీ ముందు మాట్లాడగలుగుతున్నా. అందుకే ఫరెవర్ లవ్ యూ శ్రీ. తన వల్లనే ఇప్పుడు కూడా నేను రాకపోతుండే సౌజీ, నా ఫ్రెండ్స్ అండ్ సురేష్ వల్ల అండ్ శ్వేత వాళ్ళ రిక్వెస్ట్ వల్ల నేను వచ్చాను. అండ్ మా ప్రిన్సిపల్ని చూడడానికి కూడా. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అదే పర్సన్ని 0 చెయ్యాలని ఏమీ లేదు. నేను అదే పర్సన్ కోసం పోరాడి నేను ఇప్పుడు 54 members ఫ్యామిలీస్కి భోజనాలు పెట్టే అంత పెద్ద కంపెనీ ఉంది నాకు. అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. దర్దాపురికి అందరూ తెలిసినట్టు కొంతమంది చాలా రాజు గారు మాది జనగాం, ఇక్కడ తోటపల్లి జనగాం. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏబీని ఉస్మాన్ యూనివర్సిటీలో అయిపోయింది. అదేవిధంగా నేను ఇంటి దగ్గరికి అగ్రికల్చర్ చేసుకుంటూ నేను పాలిటిక్స్లో వెళ్తున్నాను.
ఇప్పుడు నేను బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడిగా వ్యవహారం చేస్తున్నా. నేను హై స్కూల్ ప్రైమరీ స్కూల్లో 5-6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉస్మానాబాద్ ఉంటుంది. అసలు 10 మందిలో నిలబడాలంటే కూడా భయం అనిపించింది, ఆడవాళ్ళతో మాట్లాడాలని కూడా భయం అనిపించింది. అలాంటిది డిగ్రీ స్టేజ్లో ఏదో బాధ్యత ద్వారా నడిపించాలని, జాబ్ కొట్టుకోవాలని ఆలోచన మీద ఆ లైఫ్ కొనసాగించింది. అదేవిధంగా పీజీ గ్రాడ్యుయేట్లో నేను ఉద్యోగం రూట్లో వెళ్ళుకుంటూ పని చేసుకుంటూ ఉన్నా. కానీ ఇంటర్మీడియట్ అనేది చాలా ప్రభావం చూపించింది. ఇంటర్మీడియట్ స్టేజ్లో ఒక టీనేజ్ ఏజ్ కాబట్టి ఈ ఇంటర్మీడియట్ స్టేజ్లో మనం ఎలా ఉండాలనే ఉద్దేశం మీద అసలు ఇక్కడ ఈ స్టేజ్ ఇంటర్మీడియట్లో ఒక టీనేజ్ ఏజ్ కాబట్టి ఆ టీనేజ్ ఏజ్లో ఒక కొత్త తరానికి, ఒక కొత్త లోకానికి, ఒక గ్రామ స్థాయి నుంచి పట్టణానికి వచ్చినప్పుడు ఒకటి స్టేజ్ నాకు బేసిక్ ఫౌండర్ గారిని నేను ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటానని నేను మరొకసారి గురువులకు, నా తోటి విద్యార్థులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. గురువులందరికీ నమస్సుమంజలి. ఫ్రెండ్స్కు అందరికీ ధన్యవాదాలు. మేము 10th గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. కానీ నాకు ఒక ఆశ ఉండే, అంటే మేము పేపర్ పార్టీ ఇంటర్లో చేసుకున్నప్పుడు ఫోటోలు దిగలే, కలవలే, మళ్ళీ ఇంటర్ ఫ్రెండ్స్ను కలుస్తామా కలవ అనేది కొంచెం ఉండే. 10th పెట్టుకున్నాం కదా, ఇంటర్లో పెట్టుకుంటే బాగుంటుందని. నా పేరు సుమలత, మాది అక్కడనేపేట, మా అత్తగారు లడ్ల నరసింహపూరు. నాకు 2 పాపలకు బాబు. నేను అంతకుముందు ఐ హాస్పిటల్లో హెల్త్ కంటెంట్ వర్కర్గా చేసిన. ఇప్పుడు ప్రస్తుతం కొంచెం హెల్త్ వల్ల ఇంటి దగ్గరే ఉంటున్నా. ప్లస్ నాకు చాలా మంది గురువులు గుర్తున్నారు. మేము 10th నుంచి ఇంటర్కి వచ్చినాక తిరుపతి సారు మాకు ఎగ్జామ్స్ పెడితే అందులో 25 నాకు వచ్చినాయి. సారు ఎప్పుడు మమ్మల్ని ప్రోత్సహించేవారు. ప్రభాకర్ సార్ కూడా, సార్ను చూస్తే నాకు చాలా భయం అనిపించేది. మేము సారు చాలా మమ్మల్ని ప్రోత్సహించేది గురువులు. ప్రాసెస్ సార్ అయితే చాలా మాకు, మేము ఎప్పుడు దబ్బన ఆడపిల్లలం కాబట్టి మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సార్ వెంటనే ఇంటికి వెళ్దామంటే ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా మమ్మల్ని ఇంటికి పంపించేది. ప్లస్ నేను కోల్పోయిన మిత్రులకు ధన్యవాదాలు. చాలా గురువులందరికీ మరొకసారి పాదవివందనం తెలియజేస్తే ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసుకుందాం. శేఖర్ సార్ వచ్చేసరికి నేను మినిమం 1 hour టైం పట్టేటట్టుంది. సో ఫస్ట్లీ పూర్వ విద్యార్థుల మన కార్యక్రమాన్ని దీపజ్యోతి ప్రజ్వలతోటి ప్రారంభిస్తాం. దీనికి మన ఉపాధ్యాయులందరినీ కూడా స్టేజ్ మీదకి కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణాం వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రకృతిభిర్దేవైః సూచిస్తుంది. కాబట్టి అది జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు చదువుకొని మన నుంచి విడిపోయినటువంటి మిత్రుల కోసం ఒక 30 seconds మౌనం పాటించడం జరిగింది. మన అర్థశాస్త్ర పితామహుడు అయినటువంటి
అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు మనకు ఆ రోజులలోనే రామోజీరావు ప్రియా పచ్చళ్ళు, ఈనాడు పేపరు, డబుల్ డెక్కర్ బస్సు, అంటే ఒక వ్యక్తి ఒకే ఆధారం మీద ఆధారపడి తన జీవితాన్ని శ్వేత, నిర్మల, విజయ, రమ్య స్టేట్ మీదకి వచ్చి సార్కి బుకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రామలపల్లి అంటే నేను అందరికి తెలియకపోవచ్చు, అందరు మాత్రం నాకు తెలుసు. బికాజ్ నేనంటే వీక్లీ 1-2 days ఆబ్సెంట్. ఇక్కడ వరకే స్టాప్ చేద్దాం అనుకున్నాను స్టడీ. సో మీ యాదవ్ సో బిజినెస్ ఏదైనా సీపు అది పెట్టాము అనుకున్నాను. బట్ ఇక కష్టపడి ఇంటర్ పాస్ అయిన తర్వాత ఎస్ఆర్ఆర్ కాలేజ్ కరీంనగర్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ హైదరాబాద్ జాబ్ స్టార్టింగ్ 2010. ప్రజెంట్ సిఎన్బి ఆఫ్ ది ఫైనాన్స్ యాజ్ ఏ బ్రాంచ్ మేనేజర్. సో మ్యారీడ్, మా మిస్సెస్ కూడా టీచర్, ప్రైవేట్ టీచర్. ఓ బాబు 9th క్లాస్, పాప 8th క్లాస్. ఆలీస్ వెల్. సార్ వాళ్ళు కూడా చాలా కృతజ్ఞతలు, ఎందుకంటే అప్పుడు చెప్పారు కాబట్టి. నేను అందరికీ తెలుసు కానీ నాకైతే ఎవరు గుర్తులేదు. సగం అంటే 70% గుర్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు తెలియదు. నేను అందరినీ దగ్గరికి పలకరించిన. ముందుగా మన చదువు నేర్పించినటువంటి గురువర్యులకి నా పాదాభివందనాలు. ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే గురువు యొక్క దీక్షనే. నాకు ఫస్ట్ క్లాస్ నుంచి చదువు చెప్పినటువంటి గురువులకు నా వందనాలు. తర్వాత నెక్స్ట్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇంటర్మీడియట్, అది టర్నింగ్ పాయింట్ మన ఏజ్కి. ఆ ఏజ్లో కొంతమంది రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటారు, కొంతమంది మంచి రూట్లో వెళ్తూ ఉంటారు. దానికి మార్గదర్శకులు మన గురువులే సాగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్రెండ్స్ ఎవరికి ఐడియా వచ్చిందో, నేను ఫస్ట్ నన్ను గ్రూప్లో జాయిన్ చేయగానే ఒక్క మెసేజ్ పెట్టాను. ఫస్ట్ ఎవరు అసలు దీనికి గెట్ టుగెదర్ ఏర్పాటు చేద్దాం అనే ఐడియా వచ్చింది ఎవరితో నాకైతే నిజంగా ఇప్పటికీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఐడియా వచ్చినందుకు. ఎందుకంటే దాన్ని చాలా సంవత్సరాల డ్రీమ్ ఇది. మన ఫ్రెండ్స్ కలవాలి, అందరం ఒకసారి గ్యాదర్ అయితే బాగుంటుంది, అందరి గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆతృత ఉండేది నాకు. ఆ కళ అనేటువంటి ఈ రోజుకి నెరవేరింది. ఇంకా మన ఇంటర్మీడియట్ క్లాసెస్ గురించి ఒక్క నిమిషం డిస్కషన్ చేద్దాం. మన తెలుగు సార్ వచ్చిందంటే
దాదాపుగా అందరూ సైలెంట్ పిన్ డ్రాప్ సైలెంట్. వాళ్ళను గ్యాదర్ చేస్తారు, కంబైన్ చేస్తారు. ఒక్కొక్కసారి 4 హెచ్ఎస్సి వాళ్ళు వస్తారు, ఎంపీసీ వాళ్ళు వస్తారు, సిఈసి వాళ్ళు వస్తారు. అన్ని గ్రూప్ల వాళ్ళని ఒక రూమ్లో కూర్చోబెట్టేది. ఒక్కొక్కసారి ప్లేస్ సరిపోయేది. మనం కింద కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి. ఎంతమంది ఉన్నా కానీ సార్ క్లాస్ అంటే ఇంట్రెస్ట్గా వినేది, అంత బాగా చెప్తుంది. నెక్స్ట్ మన ప్రభాకర్ రెడ్డి సార్ అయితే ఇక మన గురించి ధరల గురించి ఇది అది అమ్మో సంపూర్ణ ఉండే. ఒక్కొక్కసారి మధ్యలో ఏదో క్వశ్చన్ అడుగుతుంది, నన్ను ఒకసారి వెళ్ళిపోయింది చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది సార్. మెల్లగా సైలెంట్ ఇట్లా అబ్జర్వ్ చేసి ఎవరైతే టెన్షన్ పడుతున్నారు చూసి అక్కడ చెప్పినప్పుడు చెప్పలే అంటూ. నెక్స్ట్ నేను కాలేజ్లో జాయిన్ అయిన తర్వాతనే థర్డ్ డే సివిక్స్ ఎగ్జామ్ పెట్టింది సార్. ఆ ఎగ్జామ్ నాకు జస్ట్ 3.5 మార్క్స్ వచ్చింది, 3.5 మార్కులు. ఎందుకంటే నేను అప్పటికి క్లాస్ వెళ్ళలేదు. సార్ నన్ను దగ్గర తీసుకొని ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టుకొని రజితకి నన్ను నువ్వు ఎలా చదవాలమ్మా, ఇలా చదివితే మార్క్స్ స్కోర్ అవుతాయి, ఇప్పుడు మొదలనే జాయిన్ అయింది కదా, ఫెయిల్ అవ్వద్దు అని ధైర్యం చెప్పారు. రిక్వెస్ట్ సార్. ఒక్కొక్క టీచర్ గురించి చెప్పుకుంటూ పోతే మనకు చాలా టైం పడుతుంది. ఓకే, ఈ సందర్భంగా మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో గెట్ టుగెదర్ని గ్యాదర్ చేసినటువంటి ఫ్రెండ్స్ అందరికీ, తర్వాత మన ఫ్రెండ్షిప్ డే గురించి ఒక సాంగ్ని అందరికీ డెడికేట్ చేస్తూ నేను ముగిస్తాను. రెస్టారెంట్ అండ్ రియల్ ఎస్టేట్ చేస్తారు. అత్తమ్మ మామయ్య ఊళ్ళో వ్యవసాయం చేస్తారు. నాకు చదివి చేసే సార్లకి నా పేరు పులిపాక నుంచి, గాంధీనగర్. ఇప్పుడు కరెక్ట్ ఏమున్నది. మా వైఫ్ పేరు పులిపాక రజిత. నేను ఇక్కడనే ఉస్మానాబాద్లో అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాను. ఫస్ట్ 3 years బెంగళూరు జాబ్ చేశాను, తర్వాత 1 year ముంబైలో చేశాను, తర్వాత 5 years హైదరాబాద్లో అకౌంటెంట్ చేశాను. ఇది ఎక్కడో చేయడం కంటే మన ఊళ్ళోనే చేసుకోవడం బాగుంటుంది కదా అని మన ఉస్మానాబాద్లోనే జిఎస్టీ ఫైలింగ్ కానీ అకౌంటెంట్ కానీ ఇక్కడే లోకల్ చేసుకుంటున్నాను. మా వైఫ్ వచ్చేసి ఇక్కడ ఉస్మానాబాద్ కోర్టులో కాంట్రాక్ట్ జాబ్ అవుట్సోర్సింగ్ కింద జాబ్ చేస్తుంది. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు 10th class చదువుతున్నాడు, పాప 9th class చదువుతుంది. సో ప్రస్తుతానికైతే ఉస్మానాబాద్లో స్థిరపడ్డాం మేము. ఇంకా ప్రస్తుతానికైతే ఇంతవరకు అయితే 10th batch వాళ్ళే ఇంతవరకు గెట్ టుగెదర్ అనేది చేసుకున్నారు. ఇప్పటివరకు అయితే ఇంటర్మీడియట్ వాళ్ళు ఎప్పుడు కూడా గెట్ టుగెదర్ అనేది చేసుకోలేదు. ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ ఒక మా 5 members మేము అందరం కలిసి ఎందుకు మన ఇంటర్మీడియట్ వాళ్ళు ఎందుకు గెట్ టుగెదర్ చేసుకోవడం ప్లాన్ తోటి మేము 5 members 6 members కలిసి మేమే ప్లాన్ చేశాము. సో అందరికీ దాన్ని ఒక చిన్న గ్రూప్ ఉండే దాన్ని పెద్దగా అందరినీ యాడ్ చేసి చేయాలి, గెట్ టుగెదర్ పెట్టుకోవాలి. మన ఉపాధ్యాయులు కానీ గురువులు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ వాళ్ళ యొక్క కష్ట సుఖాలు అనేది మనతో పంచుకుంటే బాగుంటుంది కదా అనే విధంగా మేము ప్లాన్ చేసి ఒక 10 members వరకు కలిసి మేము అందరం కలిసి ప్లాన్ చేసి మనందరికీ గెట్ టుగెదర్ చేయడం జరిగింది. దీనికి ఫ్రెండ్స్ అందరు కూడా చాలా మంది కూడా సహకరించారు. అందరికి కూడా ఫోన్ చేయడం జరిగింది. మినిమం ఒక 150 మంది వరకు కూడా మనం అందరికీ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అందులో కొంతమంది రెస్పాండ్ అయ్యారు, కొంతమంది కూడా రాని వాళ్ళు కూడా రాలేదు, వస్తున్నారు వాళ్ళు కూడా. కొంతమంది దూర ప్రాంతాల నుంచి కూడా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. సో అందరూ వచ్చినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా హస్బెండ్ వచ్చేసి కుశల్ కుమార్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తారు. నాకు 2 children. పెద్ద అమ్మాయి పేరు ఐశ్వర్య, ఇంటర్ 2nd year. చిన్న అమ్మాయి ఉన్నతి, 9th class చదువుతుంది. ముందుగా సార్ వాళ్ళ గురించి చెప్పాలంటే
తిరుపతి సార్ కానీ మన కొంచెం టెన్షన్ కిస్మత్ రెడ్డి సార్ కానీ రాజు సార్ కానీ ప్రభాకర్ సార్ కానీ శంకర్ సార్ కానీ మా నాన్న అందరికి తెలుసు నన్ను ఒక కూతురులాగా మంచిగా ఇన్స్పైర్ చేయడం వల్ల నాకు ఇంటర్లో చాలా తక్కువ మార్క్స్ ఇంట్లో చెప్పాలనుకున్నాను. నేను ఎక్కువ చదువుకోలేదు కానీ నేను లైఫ్లో స్ట్రాంగ్గా నిలబడ్డా. నేను టాటా మోటార్స్లో మేనేజర్గా చేస్తున్నాను. లైఫ్ బాగుంది, హ్యాపీగా ఉన్నా అంతే. వేదిక మీద ఉన్న గురువులకు సదానందనాలు. నా పేరు సదానందం. నన్ను రోడ్ల మీద మనోళ్ళు అందరూ చూసేవాళ్ళు. నేను చిట్పండ్లో జాబ్ చేస్తుంటే అందుకే రోడ్ల మీద ఎక్కువ తిరుగుతున్నాను, గల్లీగా తిరుగుతాను. మాది నాగారం. మా మిస్సెస్ ప్రైవేట్ టీచర్గా చేస్తుంది. 8th అవుతుంది, రెండో అమ్మాయి 6th, చిన్న అమ్మాయి 2nd. నేను డిగ్రీ కూడా ఇక్కడే వివేకానంద కాలేజ్లో డిగ్రీ అయిపోయిన తర్వాత బిజినెస్ పెట్టాను. మొబైల్ షాప్ పర్లేదు, బాగానే నడిచింది, మంచిగా ఉన్నాను. తర్వాత అనుకోకుండా మరొక బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఈము పక్షుల ఫామ్ పెట్టాను. అనుకోకుండా దాని ద్వారా కొంచెం బాగానే లాస్ వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ చిట్ ఫండ్లోకి ప్రస్తుతానికి కరీంనగర్లో డ్రై క్లీనింగ్ షాప్ తోటి ఉంటున్నాం ఫ్యామిలీతో. అయితే ఇలాంటివన్నీ మనం ఒకరికొకరు చెప్పుకోవడం కోసం కొంచెం రిలాక్స్ అవుతుంది. ఫ్రెండ్స్కి చెప్పుకుంటేనే ఇది అనేది అదవుతుందనే ఉద్దేశంగా మీకు చెప్పడం జరుగుతుంది. కానీ పడడం అనేది లేవడం కోసమే అని మన గురువులు మనకు చెప్పారు. ప్రతిదీ మనకు ఒక అనుభవం, ఎక్స్పీరియన్స్, దాని ద్వారానే మనం ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి, ఎక్కడ మైనస్ అవుతుంది, ఎక్కడ ప్లస్ అవుతుంది, మనమైనా మన పిల్లలకైనా ముందు మన ఎక్స్పీరియన్స్ మన పిల్లలకు అలాంటి ఎదురుపడకుండా ఉండడం కోసం చెప్పడానికి ఉంటుంది. నా పేరు మమత, మాది కట్పూర్. నేను ఇంటర్మీడియట్ వరకే చదివాను. ఇంటర్ అయిపోగానే నా మ్యారేజ్ అయింది. మేము బిజినెస్ చేస్తాం. పర్లేదు, ఆర్థికంగానైనా బిజినెస్ పరంగా బాగున్నాం. మాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్, మా పాప మండల్ ఫస్ట్. హ్యాపీ. చిన్న పాప 8th. ఏ సమస్య లేకుండా ఇప్పటికైతే బాగున్నాం, హ్యాపీగా ఉన్నాం. ఈరోజు గెట్ టు గెట్ పార్టీ ఇలాంటి రోజు ఒక రోజు వస్తుందని ఎప్పుడూ ఊహించినందుకు ఇలాంటి పార్టీ పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ ఆలోచన వారికి వచ్చిన వారికి మాత్రం మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన గురువుల గారికి అందరికీ కూడా నమస్సుమాంజలు. నా పేరు మురళీధర్ శర్మ అంటారు. నేను హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. ఆయన ఆస్ట్రాలజర్. అంతకుముందు ఇక్కడ ఇంటర్లో ఉన్నప్పుడు అంటే మన ఫిజిక్స్ కానీ కామర్స్ కానీ ఎకనామిక్స్ కదా, కామర్స్ ఎకనామిక్స్, ఎందుకంటే అసలు ఎందులో కూర్చుంటామో అర్థం కాకుండా పోయి కూర్చోలేదు. తీసుకున్నది సిఈసి గ్రూప్, కానీ సిఈసి అంటే ఎక్కడ కానీ అంటే జనరల్గా సార్ వచ్చేసి విషయంలో పడతారు ఏదో ఉంటే వాళ్ళని లేపి టక్మనికి వచ్చినాడు కదంటే 2 సార్లు నేను సార్ అన్నది ప్రభాకర్ రెడ్డి సార్ క్లాస్ వచ్చిందా ఉండలేదు. అక్కడ ఏదైనా పక్కది కానీ ఇక్కడ మన ఖాళీ ఉన్న అందులో కూర్చున్నది. అట్లా అయిపోయింది కదా. సో చాలా సంతోషం. ఎవరు అన్నట్టు 10th మాత్రమే గెట్ టుగెదర్ ఉంటుంది, ఇంటర్కు ఉండదు అన్నట్టుగా మాకు 10th ఇప్పటి వరకు మేము చేసుకోలేదు.
సో ఇదే 10th ఇంటర్ అన్నట్టుగా అయిపోయింది. కానీ ఇంకా అందరు రావాల్సి ఉండే, చాలామంది 94 మెంబర్స్ దాకా గ్యాదర్ చేశారు. పాపం ఆ శివ అండ్ సురేష్ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు. అదేవిధంగా మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆల్రెడీ నా గురించి చెప్పేసినారు, మళ్ళీ చెప్పాల్సి. ముందుగా గురువు గారికి నమస్కారం. నా పేరు సంతోష్ రెడ్డి, సముద్రాల సిద్దిపేటలో డిగ్రీ చేసిన. ఆ తర్వాత వచ్చేసి నేను అరవిందో ఫార్మసీలో జాబ్ చేసిన హైదరాబాద్. అది నాకు సెట్ కాలేదు. తర్వాత వచ్చి ఫోటో స్టూడియో పెట్టుకున్నా, పర్లేదు ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. మా వైఫ్ వచ్చేసి ఇక్కడే సేజో స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తుంది. సో వి హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. సంతోష్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. ముందుగా గురువులకు వాళ్ళ విలువైన టైంకి ఈ రోజు మనకు కేటాయించినందుకు కృతజ్ఞతలు. నా పేరు సునీత. మా హస్బెండ్ భాస్కర్ గౌడ్. మేము కరీంనగర్లో ఉంటాము. మాకు ట్రావెల్స్, మా సార్ మోటార్ ఫీల్డ్. నేను కరోనా కంటే ముందు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. యాక్చువల్లీ నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంకామ్. నాకు స్టార్టింగ్ నుండి టీచింగ్ ఫీల్డే ఇష్టం. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే డిగ్రీ తర్వాత బిఎడ్కి వెళ్ళకుండా టర్న్ అయిపోయింది. తర్వాత కూడా ప్రైవేట్ స్కూల్లో ఒక 5 years చేశాను. కరోనా తర్వాత ఒక మాట పెట్టాను నేను, బిజినెస్. ఇంకా అందులో కూడా పెద్ద లాభాలే రాలేదు. ఇంకా ఖాళీగానే ఉన్నాను. ఎప్పుడైతే మన ఇంటర్ గ్రూప్ స్టార్ట్ చేశారో నేను అప్పుడు రియలైజ్ అయినాను, అసలు నేను ఖాళీగా ఉండి ఎందుకుంటున్నాను. ఇన్ని రోజులు వర్క్ చేశాను కదా, 12 years వర్క్ చేశాను. ఈ 5 months నుండి అసలు నేను బయటకు రాలేకపోయినా, మా అమ్మ చనిపోవడం వల్ల. ఇంకా నెక్స్ట్ మంత్ మళ్ళీ మా ఊర్లోనే నాకు ఇట్లా రోడ్డుకే ఉంటుంది మా ఇల్లు, ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ప్రజెంట్ నాకు 2 బాబులు. మా పెద్ద బాబు వచ్చేసి 8th class, చిన్న బాబు 6th class. అందరికీ నా నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని అందరినీ భరించి, మా చిలిపి చేష్టలను సహించి మేము మా అభివృద్ధికి తోడ్పడినటువంటి గురువులందరికీ నా నమస్కారాలు. నా పేరు శ్వేత. నేను సిఈసి, మాది ముల్కనూర్. నేను గ్యాస్ ఆఫీస్ మేనేజర్ని. మా సార్ కూడా గ్యాస్ ఆఫీస్లోనే చేస్తారు, మాదే. ప్లస్ ఇక్కడ గ్యాదర్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మనం కలిసి మన అనుభూతులను మనం మననం చేసుకోవడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాకు ఒక పాప ఇప్పుడు బీటెక్ 2nd year చేస్తున్నది. అంటే ఇన్ని రోజుల తర్వాత మీ అందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం వేస్తున్నది. అంటే నేను ఎవరిని, అంటే అమ్మాయిలను తప్ప నేను అబ్బాయిలను గుర్తుపట్టలేదు. పాపం వాళ్ళు వచ్చి అంటే శ్వేత అని పిలుస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా, అంటే ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన వచ్చిన వాళ్ళకి చాలా అసలు అంటే ఏ పెళ్ళికి పోవడం వల్లనో ఏ ఫంక్షన్కి పోవడం వల్లనో ఇంత సంతోషం రాదు. మీ అందరినీ చూస్తూ ఉంటే అసలు ఒక్కొక్కరిని చాలా, అంటే స్నేహం అనేది ఏంటంటే దుఃఖంలో అయినా సంతోషంలో అయినా మేము ఉన్నామంటూ మాకు వెనుక ఉండే వాళ్ళనే మిత్రుడు అంటారు. నాకట్లా నా ఫ్రెండ్ రమ్య కానీ, సునీత కానీ, స్వప్న కానీ ఇప్పటి వరకు 20 yearsలో నాకు ఏ కష్టం వచ్చినా, నాకు ఏ సంతోషం వచ్చినా వాళ్ళు నా వెనుకనే ఉంటారు. నా సంతోషంలో మాత్రం ఉన్నా లేకున్నా నా కష్టంలో మాత్రం వాళ్ళు నా వెనుకుంటారు. నాకు ఏమైనా అంటే మీ అందరూ నా ఫ్రెండ్సే, కాకపోతే వాళ్ళు ఇప్పటి వరకు నాకు దేనిలోనైనా అండా ఉన్నారు. దాన్ని నేను గర్వంగా చెప్పుకోగలను. ఇంకో విషయం చెప్పాలి, నాకు ఎకనామిక్స్ అంటే పిచ్చి. అది సార్ వల్లనే, ప్రభాకర్ రెడ్డి సార్ వల్లనే. క్షీణోపాంధ్ర ప్రయోజన సూత్రం ఫస్ట్ బోర్డుని వేసిన వ్యక్తిని నేనే. నాకు చాలా ఇష్టం. నాకు ఫస్ట్
నేను ఒకటే కాలేజ్, తర్వాత పీఈడీ చేసిన నేను. కానీ నేను చేసిన రూట్లో నేను వెళ్ళలేదు. నాకు బిజినెస్ అంటే ఇష్టం. మా సార్తో ఉండాలనుకొని నేను బిజినెస్లోనే తనతో పాటే ఉంటున్నా. సారీ, నేను ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. ఈ కార్యక్రమం కోసం ప్రయత్నం చేసినటువంటి నాతో పాటు ఉన్న మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం మన అందరినీ వచ్చి మన యోగక్షేమాలు, మన గురువులు వారు చెప్పినటువంటి గురువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనతో పాటు లేనటువంటి మిత్రులు ముగ్గురు, నవీన్ రెడ్డి కానివ్వండి, తర్వాత నీలిమ గారు కానివ్వండి, తర్వాత రజిత కానివ్వండి, ముగ్గురు ఫ్రెండ్స్లో మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోయినప్పుడు మనకు తెలియదు. ఎవరైతే కాగిత నవీన్ రెడ్డి ప్రతిరోజు గ్రూప్లో ఉదయమే మొట్టమొదటిసారిగా మీ అందరినీ నాది శుభోదయంతో పలకరిస్తూ ఉంటాను. ఊరికి సతీష్ కుమార్ అని చెప్పేసి ప్రతిరోజు ఉదయం ఫస్ట్ మేము అందరినీ గుర్తు చేసుకుంటూ ఉంటాను. అది దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా మిత్రులందరినీ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే మన ఎకనామిక్స్ సార్ గురించి ఒక చిన్న నా మనసులో, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులను తనదైనటువంటి శైలిలో విద్యార్థులలో ఉన్న ప్రతిభా పాఠవాలను వెలికితీస్తూ విద్యార్థులను నిత్యం పర్యవేక్షిస్తూ వారి అవసరమైన విద్యలోని మెలకువలను తెలియజేస్తూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో మాట్లాడుతూ విద్యార్థుల్లోని ఉత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేట్టుగా చేసి మన యొక్క నిత్య జీవితంలో డబ్బు ఏ విధంగా పంపిణీ చేయబడుతుంది, ధరలు ఎందుకు పెరుగుతాయి, ఎందుకు తగ్గుతాయి, సమాజంలో ఆర్థిక వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, నిరుద్యోగం, పేదరికం, అలాగే ఇటువంటి అంశాలను మనందరికీ తెలియజేస్తూ సరైనటువంటి ఆర్థిక నిర్ణయాలను ఎలా తీసుకోవాలో మనందరికీ వివరించినటువంటి మన యొక్క ఎకనామిక్స్ ప్రభాకర్ సార్కి ముందుగా గురువులకు ఆ యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి. అదేవిధంగా మనం దాదాపుగా 2 దశాబ్దాలు అయినాయి. 2 దశాబ్దాలు అంటే 20 ఇయర్స్లో ఇంటర్మీడియట్ ఈడియట్ అంటారు దాదాపుగా. అదేవిధంగా ఇంటర్లో ఇంతమంది వచ్చి ఇంతమంది ఇది చేస్తారని నేను ఇంతవరకు అనుకోలేదు. మొన్న లాస్ట్ టైం నాకు అనిల్ కాల్ చేశాడు, ఊరుకోరా. అదేవిధంగా అనిల్ ఏమన్నాడంటే, అరే రారా నువ్వు అందరికి చెప్పరా అది అంటే నేను ప్రతి ఒక్కరికి చెప్పాను. నాకు అదేవిధంగా ముందుగా ఇప్పుడు మన మిత్రులు ముగ్గురు కూడా మన నుండి దూరం అవ్వడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా నీలిమ గారు మా అత్తమ్మ అండి. ఆమె కొంచెం డెంగ్యూ ఫీవర్ వచ్చి అప్పుడు దాదాపుగా చనిపోయి కూడా 10 ఇయర్స్ అవుతుంది. సో ఇంతవరకు ఎవరికి తెలియదు. సో అదేవిధంగా మనము 10th క్లాస్ అంటే 10th క్లాస్ చిన్నప్పటి నుండి 10వ తరగతి వరకు అందరూ గెట్ టుగెదర్ చేసుకుంటారు. దాదాపుగా అందరూ చేసుకుంటారు. ఇంతకుముందు కూడా అనిల్ గారు చెప్పారు. నేను కూడా మళ్ళీ అదే చెప్తున్నా, ఏంటంటే ఇంటర్మీడియట్లో ఇలా చేస్తామని నేను కళలో కూడా ఊహించలేదు. వీళ్ళందరూ చేసిన మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి. ముందుగా ప్రభాకర్ సార్ గురించి ఒక మాట చెప్పాలంటే, ప్రభాకర్ సార్ మా ఊరు పక్కనే తుర్కవాణికుంట ఊరు. తుర్కవాణికుంటలో దాదాపుగా తుర్కవాణికుంట ఊరు అనే ఊరు దాదాపుగా ఎవరికి తెలియదు. అలాంటిది అదే ఊరిలో ఇప్పుడు సిఐలు, డిఎస్పీలు అండ్ ఎస్ఐలు అట్లాంటి వ్యక్తులను తీర్చిదిద్దిందంటే కేవలం ప్రభాకర్ రెడ్డి సార్. అండ్ నా పేరు మాలత్ రమేష్. ముందుగా నేను ఇంట్రడక్షన్ చేయలేదు. నేను హెచ్డిఎఫ్సిలో బ్రాంచ్ మేనేజర్గా చేస్తున్నాను. హోమ్ లోన్స్ అండ్ ఎడ్యుకేషన్ లోన్ బ్రాంచ్ మేనేజర్గా చేస్తున్నాను. దాదాపుగా ఎడ్యుకేషన్ లోన్లో నా దగ్గర నుండి నా స్టూడెంట్స్ 1000 మంది వెళ్ళారు. దే ఆర్ వెల్ సెటిల్డ్. అండ్ ఒక్కొక్కరు ఇప్పటికీ నాకు కాల్ చేసే, సార్ మీరు రండి సార్ అంటారు. బట్ నేను వెళ్ళలేదు, కాకపోతే వాళ్ళని మంచిగా చేస్తున్నాను. అదేవిధంగా నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు రవీందర్ అండ్ రాజు. చిన్నప్పటి నుండి వాళ్ళు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను.
హుస్నాబాద్లో ప్రారంభించడం జరిగింది. మరి ఎంతోమంది పేద విద్యార్థులకు చదువుకు దూరం అవుతున్నారు. 10వ తరగతి కామన్గా మన విలేజ్లలో మన గవర్నమెంట్ కాలేజీలో చేసుకుంటారు. కానీ చాలా మందికి సీట్లు దొరికిన విద్యకు దూరమైనటువంటి ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ప్రతి మారుమూల మన కార్యక్రమాన్ని గమనించుకున్నప్పటికీ కూడా మరి విద్యార్థులు చాలా రోజుల నుంచి పిలవడం జరుగుతుంది, రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అని మనల్ని డిసప్పాయింట్ చేయకుండా వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాధ్యత వహిస్తూ అందరినీ కూడా ప్రథమ పదములో ముందుకు నడిపిస్తూ విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తూ మన శాతవాహన జూనియర్ కాలేజీని ముందుకు నడిపించినటువంటి మన రథ సారథి, అలాగే అతి తక్కువ ఫీజులతో, చాలా తక్కువ ఫీజులతో విద్యార్థులకు మరి కొంతమంది విద్యార్థులకు ఫీజు కూడా తీసుకోకుండా కూడా చదువు చెప్పినటువంటి, ఎగ్జామ్ ఫీజు కూడా తీసుకోకుండా విద్యను అందించి బ్యాంకింగ్ వ్యవస్థను గురించి, అకౌంటింగ్ గురించి మరియు ఫైనాన్స్ వ్యవస్థ గురించి, మార్కెటింగ్ అనాలసిస్ గురించి, ప్రాఫిట్ మరియు లాస్ మొదలగు వ్యవస్థల గురించి మనకు తెలియజేసిన మన కామర్స్ లెక్చరర్ అయినటువంటి డైనమిక్ ప్రిన్సిపల్ గౌరవనీయులు శ్రీ చిట్ల శంకర్ సార్ గారిని మనస్ఫూర్తిగా కూడా మన ఈ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా కూడా వారి ఆరోగ్యము అమ్మవారి దయతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మనం మాట్లాడుకున్నాం. చిన్నప్పటి రోజులు కాదు, మనం పెద్ద పెద్ద కదా, తర్వాత అలా చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, నేను రోజు సెల్ఫీ వీడియో చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్. ముందుగా మన వేదిక మీద ఉన్న శంకర్ సార్ గారికి, రాజు సార్ గారికి, ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, తిరుపతి సార్ గారికి, నా యొక్క బాల తర్వాత అందరు అభిప్రాయాలు తెలుసుకున్నాక మాట్లాడదామని అనుకున్నా. అంటే మనకు స్టేజ్ ఫార్వర్డ్ ఏముంటుంది, మనం ఎక్కడైనా ముందే. ఎందుకంటే మనం ఆర్టిస్ట్, నేను ఆర్టిస్ట్ కండక్టర్ సార్ 2007 వచ్చింది.
2010లో నేను ఆ ఫోటోలలో ఉండడానికి రుణపడి ఉంటాను. మరి అలాగే ఈ గెట్ టుగెదర్లు ఫస్ట్ గ్రూప్ పెట్టింది మన బాయ్స్, వాళ్ళందరికీ నిజంగా కృతజ్ఞతలు. అందులో ఫస్ట్ లేడీస్ యాడ్ అయింది నేను సౌజీ అనుకుంటా. అయితే నేను సౌజీ ఉండి గెట్ టుగెదర్ పెట్టుకుందామని ప్లాన్ చేశాము. ఎందుకంటే లేడీస్ ఎవరు ఫస్ట్ యాడ్ కాలేదు, భయపడ్డారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు సపరేట్ లేడీస్ గ్రూప్ పెట్టుకున్నాము. మళ్ళీ ఆలోచన చేసిన సతీష్ గారికి ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సార్ని చూడగానే నాకు నిజంగా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. అసలు సార్కి ఇలా అయిందని తెలియదు, చాలా బాగా అనిపించింది. ఇప్పటికి కూడా బాగానే ఉంది. సరే ఇలా జరిగింది కానీ భగవంతుడు సార్ ఎంతో మంది పేద విద్యార్థులకు హెల్ప్ చేసిండు. సార్ ఫీజు తక్కువ ఉన్నా కూడా పాపం సారు. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఎప్పుడైనా ప్రతి వ్యక్తి ఎదుగుదల ఎప్పుడైనా ఎదుగుతాడు. కానీ ఏ స్టేజ్లో ఎదగాలన్నా కూడా ఒక మార్పు అనేది తీసుకురావాల్సింది, చెప్పాల్సింది ఒక స్టూడెంట్కి సార్. అలాంటి సార్ నాకు చెప్పిండు అంటే ప్రభాకర్ సార్ మాత్రమే చెప్పింది. సార్ సెల్ ఫోన్ తీసుకున్నప్పుడు సార్ స్కూల్ లోపలికి వచ్చినప్పుడు ఆ ఫోన్ నాకు ఇచ్చేది. ఆ ఫోన్లో నేను వద్దుగా ఒకసారి ఎక్కడికో వెళ్ళిపోయింది. సార్ అన్నాడు, నేర్చుకోవడమే అసలైన సిసలైన అది అని చెప్పి అప్పుడు చెప్పిన ప్రభాకర్ సార్ మాట ఇప్పటికీ కూడా నాకు గుర్తుంది. నేను ₹1 ఎంపీ ఫీజు ఇవ్వకున్నా కూడా నాకు ఆ టికెట్ను ముందే రాసి పెట్టేవాడు. అంతేకాదు నేను స్పీచ్ ఇస్తున్నా అంటే అక్కడ ముందు నా పేరే రాసి పెట్టేవాడు మన సార్. ఇప్పటికీ కూడా సార్ ఇచ్చిన ఆ గిఫ్ట్లు కానీ ఆ బిరుదులు ఇప్పటికీ మా ఇంట్లో ఎప్పటికీ అలానే ఉంటాయి. కాబట్టి సార్ గారిని నేను ఎప్పుడు కానీ అంతేకాకుండా నాతోటి మన ఝాన్సీ గారు ఒక 1 ఇయర్ మేమిద్దరం కలిసి ట్రావెల్ చేసినాం. అంటే ఒక వర్క్లో మేమిద్దరం 1 ఇయర్ ఉన్నాం. అంతేకాకుండా విజయ్ గారు మాకు 10th నుంచి ఉన్నారు, రమ్య గారు ఉన్నారు, ఇంకా శివ. మోస్ట్ ఏంటంటే శివ ఇప్పటికీ ఎప్పటికీ కూడా వాడు అలానే ఉన్నాడు. ఇక మన సతీష్ ఎప్పుడు కానీ మేము ఉస్మానాబాద్లో గ్యాదరింగ్ అవుతున్నాము అంటే ఎక్కువ శాతం మేమే అవుతున్నాం. ఇప్పుడు ఇంతమంది ఇక్కడికి వచ్చారు కదా, మీరు ఎప్పుడు ఎనీటైం మనకు ఆపద ఉన్నా సంపద ఉన్నా మీరు మాకు కోసమైనా మేము మీకోసమైనా ఒక 5 నిమిషాలు ఇదే ఫ్రెండ్షిప్ని ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు రవీందర్. నేను పంచాయతీ సెక్రటరీగా మూర్తులపల్లి గ్రామంలో పనిచేస్తున్నాను సార్. ముందుగా మా మండలాన్ని మళ్ళించి మా ఆహ్వానాన్ని మళ్ళించి ఇక్కడ వరకు వచ్చినటువంటి మన విద్యార్థులు నిర్మించినట్టు మన గురువులందరికీ వచ్చినందుకు, వాళ్ళ అమూల్యమైన టైంని కేటాయించి వచ్చినందుకు వారికి పేరున ధన్యవాదాలు సార్. మరియు అలాగే లేదా పీజీకో ఒక డిగ్రీకో గెట్ టుగెదర్ ఉంటుంది, ఇంటర్మీడియట్ ఉంటుందా, అది కూడా కాలేజీ లేని టైంలో. మన కాలేజ్ ఎక్కడ ఉందో మనకి ఇప్పుడు లేదు. ఎందుకంటే మనం ఈ అవకాశం ఉంటుందా, ఈ అసంఖ్యాన్ని సుశాంతం చేసినటువంటి సురేష్, శివ, సతీష్ వారికి పేరున నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మిత్రులు చాలామంది చెప్పారు, చాలా తక్కువ ఫీజుతోటి మనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువు గారు గౌరవ చిత్తశంకర్ గారి తక్కువ ఫీజు కాదండి, మేము కేవలం స్కాలర్షిప్ తోటే పైన ఇక్కడ చదువుకోవడం జరిగింది. కేవలం స్కాలర్షిప్పే, మేము ₹1 కూడా సార్ ఎక్కువ ఎవరి దగ్గర తీసుకోపోయేది. ఇంకోటి మా దగ్గర అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి, మేము సార్ దగ్గర మేము రూమ్లో ఉండేవాళ్ళం. సార్ మా దగ్గర డబ్బులు లేవంటే మా రమేష్ గారు రాజు మేము ముగ్గురు ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. ఒక మిత్రుడు చొక్కయ్య అంటే ఉంటుంటే డబ్బులు ఎవరు సార్ దగ్గర అడుగుతామంటే సారు ఇంత ప్రాధాన్యం ఉంటూ గ్రూప్స్లలో మీకు అందరికీ తెలుసు. అది బేసిక్ ఎక్కడో పని లేదండి, కేవలం మన ప్రభాకర్ రెడ్డి సార్ చెప్పినటువంటి పాఠాల వల్లనే. మళ్ళీ అదేవిధంగా
మన రాజ్యాంగం గురించి, రాజకీయ వ్యవస్థ గురించి, మనం ఏం చేస్తున్నాం అనే దాని గురించి మన తిరుపతి సార్ ఏ విధంగా బోర్డులో అరే మేము పీజీ కాలేజ్ చెప్పేవాడిని రా, నేను ఇంటర్మీడియట్కే రావడం జరిగింది, కొన్ని మార్క్స్ దాకా అని చెప్తుండేవాడు సార్. కానీ సార్ చాలా బాగా మనకు అన్నీ అర్థమయ్యే విధంగా చెప్పి మనము ఇప్పుడు 10th to డిగ్రీ అంటే ఒక వారధి, ఇంటర్మీడియట్ కాలేజ్ అంటే ఈ ఏరియాలో ఇంటర్ అంటే అప్పుడు అన్ని ఇంటర్మీడియట్ కాలేజ్ అంటే మూతపట్టు జరిగింది. కానీ అప్పుడు ఇంటర్ అంటే ఒక ఫ్యాషన్. ఇప్పుడు ఏం చేయాలన్నా ఇంటర్ చేయాలి. మాకు కూడా అంత అవగాహన లేదు. మేము సిరీస్లో జాయిన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత బీకామ్ సార్ చెప్పడం జరిగింది, మీరు కంప్యూటర్ తీసుకోవద్దు, జనరలే తీసుకోండి, జనరల్ తీసుకుంటే మీకు ఒక అకౌంటింగ్ సబ్జెక్ట్ అనేది మిస్ అవుతుంది అని చెప్పి శంకర్ సార్ చెప్పడం జరిగింది. కానీ మాకు మేము వినలే ఎవరు, మేము అందరం ముగ్గురు బీకామ్ కంప్యూటర్ తీసుకోవడం జరిగింది. మాకు కోర్స్ అయిపోయిన తర్వాత అర్థమైంది సార్ ఎందుకు చెప్పిండు అనేది. దానిలో ఆ అకౌంటింగ్కి సంబంధించినటువంటి 3 సబ్జెక్టులు లాస్ కావడం జరిగింది. దాని తర్వాత మధ్యలో ఒకసారి ప్రభాకర్ రెడ్డి సార్ కలిసి బీడీ చేయండి, మీరు బీడీ చేస్తే మీకున్నటువంటి రిజర్వేషన్ అవకాశాలు ఉంటాయంటే మేము బీడీకి వెళ్ళలేదు. మేము మన ఎంతో మన ప్రిన్సిపల్ చిత్రశంకర్ గారికి, అలాగే మన ఎకనామిక్స్ సార్ ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, అలాగే మన తెలుగు సార్ శంకర్ సార్ గారికి, అలాగే మన సివిక్స్ తిరుపతి సార్ గారికి, మరి కొంతమందికి చెప్పారో చెప్పలేదో మన ప్రాసెస్ సార్కు ఈ విషయం తెలిపారో ఫోన్ సార్ కానీ చెప్పారు నోటీషన్. అలాగే మన ఇక్కడే లోకల్లో ఉన్న ఈనాడు సార్ కూడా ఎకనామిక్ చెప్పిండు సెకండ్ ఇయర్లో ఇన్విటేషన్. ఆ సార్ కూడా ఇలా జరిగినందుకు చాలా బాధాకరంగా ఉన్నది. ఈ పరిస్థితిలో సార్ను చూడడం బాధాకరంగా ఉంది. ఎంతైనా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ దేవుణ్ణి మనసారా సార్ ఆరోగ్యం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ నా పేరు పాక రమేష్, మళ్ళీ పరిచయం చేసుకుంటున్నా ఆఫ్టర్ 20 years. నా పేరు పాక రమేష్, మాది గోవర్ధనగిరి. నేను రేషన్ షాప్ డీలర్గా పనిచేస్తున్నాను. 2007లో రేషన్ షాప్ నాకు వచ్చింది. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ పూర్తయింది. ఒక కొడుకు ఒక బిడ్డ. నాకు కొడుకు సుశాంత్, బిడ్డ శ్రీనిధి, భార్య మానస. 2 కోళ్ళ పిల్లలు పుడితే ఒక పాప చనిపోయింది. 10 daysకు ఒక పాప ఉంది. స్టేజ్ పేరు ఎక్కువ లేదన్నా కొంచెం ఏమనుకోవద్దు, మిస్టేక్ పోతే క్షమించగలరు. అక్కడ ఉన్న మనం చేసిన ఆ చిలిపి అల్లర్లు, ఆ చదువుకున్న ఆ మాటలు, ఆ పాటలు అవన్నీ చూస్తే నేను పోతా ఉంటే ఆ స్కూల్ అక్కడే ఉంది. కానీ అది చూస్తే నాకు చాలా మనసు కలకాలనిపిస్తుంది. ఆ స్కూల్ ఇంతగా మీరు చెప్పిన చదువులకు చాలామంది కొన్న చిన్న ఉద్యోగం అయినా చిరు ఉద్యోగం అయినా చేసుకుంటూ ఉంటున్నాం సార్. మీరు మాకు ఎంతో చదువును అందించి మమ్మల్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొచ్చి సార్, మీరు ఎప్పటికీ అందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను సార్. మన తోటి విద్యార్థి ఇక్కడే లోకల్లో నవభారత్ స్కూల్లో చెప్పేవాడు, నాకు ప్రతి దినం కనిపించేవాడు, నాతోనే మాట్లాడేవాడు. అప్పుడప్పుడు మన కాలేజ్ విషయాలు కూడా చెప్పుకోవడం జరిగింది. ఆయన లేనందున ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నీలిమ కూడా, అలాగే రజిత గారు కూడా ఆ భగవంతుని వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ ఆత్మ శాంతించాలని ఆయుర్వేదాలతో కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు ఇంటర్మీడియట్లో చదువుకోవాలని ఆశ, కోరిక అన్నీ కలిగించిన ఇంటర్మీడియట్ నుంచే చదువుకోవాలనే కోరిక నాకు ఎక్కువ కలిగింది. వాళ్ళు చదివాను. నేను కూడా ఇప్పుడు టీచర్గా వర్క్ చేస్తున్నాను. 2012లో నాకు జాబ్ రావడం వల్ల నేను రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ఎమ్లాడలో పనిచేస్తున్నాను తెలుగు టీచర్గా. నాకు 2 పిల్లలు, 2 బాగా ఇచ్చినందుకు ఈ యొక్క కృతజ్ఞతలు సార్. అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్ పోతారు, కానిస్టేబుల్.
14 years అవుతుంది సర్వీస్. ఇద్దరు పిల్లలు నాకు సార్. ఆనరబుల్ సీఎం దగ్గర వేస్తున్నాను. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ దగ్గర సెక్రటరీగా వేస్తున్నాను. థ్యాంక్ యూ. సుధాకర్ గారు జిల్లాలో కదా ఫైర్ సౌండ్ రావాలి. బాగున్నారా గుర్తుపట్టినాడు అందరూ. 2008లో 5లోకి వచ్చిన మైక్ దగ్గర పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్. నేను 5లో చేస్తున్నా, 5 కాన్స్టెంట్గా. నాకు 3 బాబులు. పెద్దోడు 40 చేస్తున్నాడు, సెకండ్ 9th, థర్డ్ 5th. మా మేడం ఇక్కడ హౌస్ వైఫ్. ఆమె కూడా 2010లో కానిస్టేబుల్ వచ్చింది. నేనే వద్దని మానిపించిన. ఇప్పుడు హ్యాపీ, బాగానే ఉన్నాను. మైక్ దగ్గర పెట్టుకుని రిక్వెస్ట్ చేసింది ధనలక్ష్మి గారు. మైక్ దగ్గర పెట్టుకుని మా ఆయన బిజినెస్ చేస్తాడు. నాకు 2 బాబులు. పెద్ద బాబు ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్న బాబు 10th క్లాస్. పెద్ద బాబు పేరు స్మోకి, చిన్న బాబు సునీల్. ప్రిన్సిపల్ సార్ మరియు తోటి లెక్చరర్లకు, తోటి మిత్రులకు నా ఉదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మా కానిస్టేబుల్ నా పేరు రాజు. నేను కానిస్టేబుల్గా ఉద్యోగిస్తున్నట్టుగా రాష్ట్రం 12 సంవత్సరాల నుంచి. ముఖ్యంగా మన మిత్రులు శివ గారు, సురేష్ గారు, సతీష్ గారు, వీళ్ళకు ఎవరి దగ్గర మొబైల్ లేదండి. ఎందుకంటే అప్పుడు మొబైల్ అనేది లేదు. డబల్ ఒక దగ్గర మాత్రమే చూసేది. లాస్ట్ 15 years అంటే లాస్ట్ 2-3 years నుంచి ఎవరి కాంటాక్ట్ లేకపోతే ఎక్కువ కష్టపడి వీళ్ళు కాంటాక్ట్ సేకరించి ఎంత అందరినీ గ్యాదర్ చేసి గత 4-5 months నుంచి పాపం ఎంతో నైట్ 12 గంటలకు 1 మొబైల్ ఓపెన్ చేస్తే చాటింగ్ చేసిందండి. నాకు అనిపించేది వీళ్ళకి ఏమైనా 10 పాటలు లేదా ఇంటర్మీడియట్ ఎవరు వస్తారు ఇంటర్మీడియట్ మ్యాక్సిమం మనం 10th వాళ్ళని చూసాం కానీ 5th వాళ్ళని చూసాం కానీ ఇంటర్మీడియట్ వాళ్ళని చూడాలి. ఎందుకంటే మనం ఒక అత్తగారికి వచ్చినట్టు ఇట్లా వచ్చి వెళ్ళిపోతాం. తీర్చడానికి కూడా నాకు వెళ్ళిపోతానండి. ముఖ్యంగా మన ప్రిన్సిపల్ సార్కి మనం జీవితాంతం మేము అంటే మారుమూల ప్రాంతం నుంచి చుట్టుకోవాలనుకుంటున్న ఒక మారుమూల ప్రాంతంలో వాళ్ళ పొద్దున్న లేచినాక వాళ్ళ స్టూడెంట్స్ గురించి చెప్తున్నారు. మన గురించి తర్వాత చెప్తాను. మారుమూల ప్రాంతం నుంచి బస్సులు ఉంటే ఏముంటాయండి సార్ వాళ్ళకు గైడెన్స్ అండి. వాళ్ళ పిల్లలను చెప్పేది కష్టపడాలి, మీరు జీవితంలో కష్టపడాలి. వాళ్ళకి నేర్పించింది ఒకటేనండి, డబ్బు గురించి నేర్పేది సారు. ఒక ఇది ఆంధ్ర నుంచి ఒకటే సంస్కారం అని నేర్పించారు. ఇంతవరకు రెస్పెక్ట్ చేయాలని నేర్పించి సార్ వాళ్ళు మంచి హోదాలో ఉన్నారండి. గ్రూప్ 2 కానీ గ్రూప్ సిఐ లెవెల్ కానీ తుఫాని కుంటా అంటే మామూలుగా మీకు తెలియదు ముగ్గురు ఉన్నారండి. మన అమీకోస్ ఇన్స్టిట్యూట్లో మనకు ఇన్స్టిట్యూట్ ఉందండి హైదరాబాద్లో. మేమందరం ఫ్రెండ్స్. రవి కానీ నేను చాలా కష్టపడ్డా. అంటే మేము కానిస్టేబుల్ జాబ్ అంటే ఎవరికి తలరాత ఎట్లుంటుందో మనం చెప్పలేదు. డు నాట్ కంపేర్ టు అదర్ అండి. ఈరోజు మీ లైఫ్కు మీరే హీరో, మీ ఫ్యామిలీకి మీరే. అవే డేస్లో ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటూ అంటే ముఖ్యంగా లేడీస్ పీరియడ్స్ తక్కువగా అర్థం చేసుకోకండి. నేను మాట్లాడలేదు. ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని స్పైర్ చేసిన రోజు చాలా నడుస్తుందండి. ఎందుకంటే వాళ్ళని లేడీస్ కంపేర్ చేసుకుంటుందండి. మన గురువులందరికీ నా పరిచయ కార్యక్రమం కూడా ముగించుకుందామని వచ్చేసాను. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. పేరు శాంతి కిరణ్. సో ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మన ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా అటెండ్ అయిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రిన్సిపల్గా చేస్తున్నాను.
దాదాపుగా ప్రిన్సిపల్గా 12 years నుండి హన్మకొండ, సిద్దిపేట, ప్రస్తుతం సిరిసిల్లో చేస్తున్నాను. నేను ఇన్స్పిరేషన్ తీసుకుంది అంటే నేను ఈ రోజులో ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణం మా తల్లిదండ్రులు. ఫస్ట్ మా తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసింది ఎవరంటే నాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి నా గురువులు. నేను ఎంఏ ఇంగ్లీష్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో యాక్చువల్గా నాకు తక్కువ మార్కులు వచ్చిన ఎస్ఎస్సి గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్లో అప్లై చేశాను. అక్కడ నాకు సీట్ రాలేదు. సో నేను అక్కడ శాతవాహన జూనియర్ కాలేజ్ వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఇయర్లోనే అప్పటికి మనకు ఒక ఇంగ్లీష్ అంటే ఈ సందర్భం అప్పటికి మనం ఇంగ్లీష్ చదివినప్పుడు ఇంగ్లీష్లో పాస్ అవ్వడం అంటే ఒక రకమైన ఫోబియా ఉండేది హుస్నాబాద్ అందరికీ కూడా. కానీ లక్ష్మీనారాయణ సార్ ఇంగ్లీష్ చెప్పడంలో ఒక రెఫరెన్స్, కాంటెస్ట్, ఎక్స్ప్లెనేషన్ అనేది మెటీరియల్ అనేది ప్రతి స్టూడెంట్కి కూడా చాలా సులభమైన పద్ధతిలో చెప్పడం జరిగింది. లక్ష్మీనారాయణ సార్ తోటి నా జర్నీ 2019 వరకు కూడా నాకు టచ్లో ఉన్నాడు. నా దురదృష్టంతో నా మొబైల్ పోయింది. ఈ కార్యక్రమానికి అనేక విధాలు ట్రై చేసిన, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో మీడియా పరంగా అన్ని ట్రై చేశాను. బట్ సార్కి రీచ్ కాలేకపోయినాను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడానికి. అది ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన ప్రిన్సిపల్, ఇప్పుడు ఈ రోజు నేను ప్రిన్సిపల్గా 12 years చేస్తున్నాను. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే శంకర్ సార్ నుంచి ఒక ఇన్స్పిరేషన్, ప్రిన్సిపల్ అంటే ఇలా ఉండాలి. ఇప్పటికీ బాడీలో ఒక చిన్న వణుకు. అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు శంకర్ సార్ చూడగానే ఒక రకమైన భయం ఉండేది. రే అనేది ఒక డైలాగ్ అనేది, రే శాంతి అని. నాకు ఫైనాన్షియల్గా మా ఫాదర్ ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పటికీ కూడా నేను 1 రూపీ కూడా పే చేయకుండా నాకు బుక్స్ కానీ స్టడీ మెటీరియల్ కానీ అన్నీ కూడా సార్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఓన్లీ స్కాలర్షిప్ తోటే నేను చదువుకోవడం జరిగింది. నేను ఆ జీవితాంతం వారికి రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈరోజు ఈ స్థానంలో నేను ఉండడానికి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అందులో శంకర్ సార్ గారికి ప్రథమ స్థానం నన్ను ఎంకరేజ్ చేసింది. ప్రభాకర్ రెడ్డి గారు సార్ గారు మా ఊరికి ఒకటే రూట్లో ఫస్ట్ ఇయర్లో నాకు తెలుగులో 89 వచ్చాయి, సేమ్ ఇంగ్లీష్లో కూడా 89 వచ్చాయి. నా మార్క్స్ రిజల్ట్ చూసిన తర్వాత లక్ష్మీనారాయణ సార్ కంటే ముందుగా ప్రభాకర్ రెడ్డి సార్, అరే శాంతి నీకు ఇంగ్లీష్లో కొంచెం స్కిల్స్ మంచిగా ఉన్నాయి, నువ్వు కొంచెం ఫోకస్ చేస్తే నువ్వు మంచి లైఫ్ ఉంటుందిరా, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, ఇంగ్లీష్లో కొంచెం స్కిల్స్ ఎక్కువ పెట్టుకోవాలందరికీ నేను ఒక వుడెన్ స్కేల్ మీద, ఒక చెక్క స్కేల్ మీద శాంతిగా ఎంఏ ఇంగ్లీష్ బీఎడ్ అని ఫస్ట్ ఇయర్లోనే వేయడానికి మీద రాసుకొని స్కెచ్ పెట్టి మా టీవీ మీద పెట్టుకున్నాను. మా నాన్న చూసినప్పుడల్లా, అరే నువ్వు ఫస్ట్ ఇయర్ పాస్ కావాలి, సెకండ్ ఇయర్ పాస్ కావాలి, డిగ్రీ పాస్ కావాలి, అప్పుడు ఎంఏ ఇంగ్లీష్ ఉస్మానియా యూనివర్సిటీలో అది ఎగ్జామ్ రాసి నీకు సీట్ వస్తారు. అప్పటి వరకు అంటే నా డ్రీమ్ అనేది ఎంఏ ఇంగ్లీష్ అనేది ఫస్ట్ ఇయర్లోనే అంత స్ట్రాంగ్గా, ఎంత స్ట్రాంగ్గా అంటే అంత స్ట్రాంగ్గా డిసైడ్ అయింది ఎంఏ ఇంగ్లీష్. మరి తిరుపతి సార్, సివిక్స్ సార్ గురించి చెప్పాలంటే చాలా పాలిటిక్స్లో అప్పుడే ఇంటర్మీడియట్లో మనలో ఒక బీజాలు నాటడం జరిగింది. సార్కి ఎంత ఓపిక అంటే అది ఇప్పటికి నేను మా పిల్లల్ని కొడతాను స్టూడెంట్స్ని. తిరుపతి సార్ దగ్గర అంత ఓర్పు, నేర్పు నేను ఇప్పటి వరకు కూడా ఏ టీచర్ దగ్గర చూడలేదు. అంత ఓపిక మేము అల్లరి చేసేది, మేము అరిచేది క్లాస్లో. కానీ అయినప్పుడు కూడా ఎంత ఓపిక, నేర్పుతోటి మమ్మల్ని సహించి భరించి మాకే పిల్లలు అనే ఒక డైలాగ్తో మమ్మల్ని కంట్రోల్ చేసేవారు. ఎస్ఎస్ రాజు గారి గురించి చెప్పనవసరం లేదు. సార్ యొక్క బ్రాండ్ తెలుగులోనే మనకు మామూలు దాదాపు 3-4 దశాబ్దాల నుంచి హుస్నాబాద్లో ఒక స్టార్గా వెలుగుతున్నాడు. ఆ భగవంతుల ఆశీస్సులు అందరూ కూడా వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇది అవకాశం కల్పించినటువంటి మిత్ర బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన గురువు గారు అందరూ కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది.